హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము మణికొండలో జరుగుతున్న ఎగ్జిబిషన్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది అసలు ప్లాన్ ట్రిప్ కాదు. దారిలో వస్తుంటే మా అబ్బాయి సడన్గా అమ్మ ఎగ్జిబిషన్కి వెళ్దామా అని అడిగాడు. అప్పుడు మేము కూడా సరే అని ఇమీడియట్గా డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాము. కొన్ని సడన్ ప్లాన్స్ ఉంటాయి కదా, అవి లైఫ్లో స్వీటెస్ట్ మెమోరీస్ అవుతాయి. ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ లైట్స్, డెకరేషన్స్, క్రౌడ్ అన్నీ చూసి చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది. ఎంట్రన్స్ చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ బర్డ్స్ పెట్టి వాటి సౌండ్స్ న్యాచురల్ బర్డ్స్ లాగా వినిపిస్తున్నాయి. ఆ సౌండ్స్ వింటుంటే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఫొటోస్, వీడియోస్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. తర్వాత టికెట్స్ తీసుకున్నాము. హెడ్కి 60 రూపీస్ అనమాట టికెట్ ప్రైస్. సో మా ముగ్గురికి టోటల్ 180 రూపీస్ అయ్యింది. మా చిన్న బాబుకి టికెట్ తీసుకోలేదు, బికాస్ 3 years లోపు కిడ్స్కి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ బొమ్మలు అండ్ బర్డ్స్ అయితే అసలు రియల్ లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి సౌండ్స్ అండ్ మూమెంట్స్ చూస్తుంటే నిజంగా రియల్ బర్డ్స్ ఉన్నట్టు ఫీల్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. చిన్నపిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు. ఎగ్జిబిషన్ స్టార్టింగ్లోనే ఈ డెకరేషన్స్ అందరినీ అట్రాక్ట్ చేసే రేంజ్లో ఉన్నాయన్నమాట. అక్కడ పికాక్ కూడా అసలు ఎంత చక్కగా అటు ఇటు నాట్యం చేస్తున్నట్టు రౌండ్గా తిరుగుతూ ఉంది. ఇంకా అక్కడ పాండా అండ్ ఎలుగుబంటి డ్రెస్ వేసుకున్న క్యారెక్టర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు చిన్న పిల్లలతో ఆడుకుంటూ సరదాగా డ్యాన్స్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. కిడ్స్ అయితే వాళ్ళని చూసి చాలా హ్యాపీగా నవ్వుతూ ఫొటోస్ తీసుకుంటున్నారు. మా అబ్బాయి కూడా చాలా బాగా నచ్చింది. ఇన్సైడ్కి వెళ్ళగానే కలర్ఫుల్ స్టాల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ మా అబ్బాయి డైరెక్ట్గా టాయ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ డిఫరెంట్ టాయ్స్, రిమోట్ కార్స్, డాల్స్, లైట్స్ టాయ్స్, ఫన్నీ ఐటమ్స్ అన్నీ చూసి చాలా హ్యాపీ అయ్యాడు. కిడ్స్కి ఆ ప్లేసు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది. అండ్ ఆ తర్వాత జ్యువెలరీ స్టాల్స్ చూసాము. అక్కడ ట్రెడిషనల్ జ్యువెలరీ, ట్రెండీ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. లేడీస్కి ఇక్కడ షాపింగ్ చేయడానికి అనిపించేలా చాలా కలెక్షన్స్ పెట్టారు. కొన్ని ఐటమ్స్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. మ్యాచింగ్ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫుడ్ టాల్స్ గురించి చెప్పాలి అంటే వావ్ అనేం కాదు, ఓకే అనిపించింది. ఎవ్రీవేర్ ఫుడ్ స్మెల్స్ వస్తున్నాయి. డిఫరెంట్ వెరైటీసు, స్నాక్స్, చాట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మా అబ్బాయికి ఎస్పెషల్లీ స్నాక్స్ అండ్ ఐస్ క్రీమ్ చాలా నచ్చాయి. ఫ్యామిలీతో కలిసి ఫుడ్ తినడం ఇంకా స్పెషల్ ఫీలింగ్ ఇచ్చింది. ఎగ్జిబిషన్లో కిడ్స్ కోసం కలర్ఫుల్ రైడ్స్ కూడా ఉన్నాయి. జైంట్ వీల్, స్మాల్ ట్రైన్ రైడ్స్, జంపింగ్ గేమ్స్, ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. లైట్స్ అన్నీ నైట్ టైంలో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నా కూడా అట్మాస్ఫియర్ చాలా ఫెస్టివ్ లాగా ఉంది. మ్యూజిక్ సౌండ్స్, పీపుల్ షాపింగ్, కిడ్స్ లాఫింగ్, మొత్తం ఎన్విరాన్మెంట్ చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. అండ్ కిడ్స్కి వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. మేము అక్కడ స్లోగా అన్ని స్టాల్స్ చూస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాము. నవ్యే డేస్ అందరికీ బిజీ లైఫ్ అయిపోయింది కదా, ఇలా ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేస్తే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఎస్పెషల్లీ నైట్ లైట్స్తో ఎగ్జిబిషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్గా కనిపించింది. నాకు పర్సనల్గా ఎగ్జిబిషన్లో నచ్చిన విషయం ఏంటి అంటే అక్కడ ఉన్న కలర్ఫుల్ డెకరేషన్స్ అండ్ ఫ్యామిలీ అట్మాస్ఫియరు. స్మాల్ కిడ్స్ నుండి ఎల్డర్స్ వరకు అందరికీ ఎంజాయ్ చేయడానికి సంథింగ్ ఒకటి ఉంది. మీరు కూడా ఫ్యామిలీతో ఫ్రీ టైం దొరికితే ఒకసారి ఎగ్జిబిషన్కి విజిట్ చేయండి. ఇంకా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.